నమస్తే, నా పేరు స్వప్న. కాంచెల టీవీ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచార కార్యక్రమం ద్వారా పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని పందిటివారిపాలెం గ్రామంలో ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించే కార్యక్రమంలో గురుజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. జిల్లాలో వరదల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. వేలేరుపాడు తహసీల్దార్ కార్యాలయంలో వరద పరిస్థితి, పునరావాస చర్యలపై జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సిహెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డిలతో కలిసి అధికారులతో కలెక్టరేట్ సమీక్షించారు. గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 36 లక్షల వ్యయంతో సూర్యారావుపేటలో విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ నిర్మాణానికి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శంకుస్థాపన చేశారు. అనంతరం సూర్యారావుపేట గ్రామం మైనర్పేటలో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో కాకినాడ రూరల్లో ఆహ్లాదకరమైన బీచ్ ను తయారు చేస్తూ స్థానిక యువతకు బీచ్ లో ఉపాధిని కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆన్లైన్ బెట్టింగ్ అప్పులు తీర్చుకోవడానికి వృద్ధురాలిని హత్య చేసి బంగారు నగలు దోచుకున్న నిందితుడిని అరెస్ట్ చేసి నగలను కళ్యాణదుర్గం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణదుర్గం వడ్డే కాలనీలో చెందిన 24 ఏళ్ల రఘు ఆన్లైన్ బెట్టింగ్లలో అప్పులు చేయడంతో గత జూన్ 30న ఒంటరిగా ఉన్న వృద్ధురాలు లక్ష్మీదేవి ఇంట్లోకి వెళ్లి స్టీల్ రాడ్తో ఆమె తలపై దాడి చేసి అనంతరం స్టీల్ కడ్డీతో గొంతులో పొడిచి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పల్నాడు జిల్లా నగరికల్లు మండలం చల్లగుండ్ల గ్రామానికి చెందిన మేడేపి మల్లికార్జునరావు ప్రభుత్వ రికార్డుల్లో తనను మృతుడిగా నమోదు చేశారని, తల్లిదండ్రులు, భార్య, కుమార్తెను కోల్పోయిన విషాదంలో ఉండగానే రేషన్ కార్డు బ్లాక్ కావడం, అన్నదాత సుఖీభవ నిధులు నిలిచిపోవడం, ఆధార్ వివరాలు పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనను మృతుడిగా నమోదు చేసిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తన సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని బాధితుడు కోరుతున్నాడు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గంలో పగిరి మండలంలోని కొడిగెనహల్లి పంచాయతీ బిందు నగర్కు చెందిన వెల్డింగ్ షాప్ నిర్వాహకుడు కాజా టర్పెంటైన్ ఆయిల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. మంటల్లో చిక్కుకున్న కాజాను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించిన పరిగి ఎస్ఐ మాట్లాడుతూ కాజాపై అప్పులు ఇచ్చిన వ్యక్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమేనన్నారు. అయితే అది పూర్తిగా సివిల్ వివాదం కావడంతో కోర్టు ద్వారా పరిష్కరించుకోవాలని సూచించి ఎలాంటి పోలీస్ జోక్యం లేకుండానే వారిని పంపివేసినట్లు తెలిపారు. సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండలో వర్షాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వరుణ దేవుని కరుణ కోసం గుడిబండ మండలంలోని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మండలంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటలు ఎండిపోతుండటంతో పాటు తాగునీటి ఎద్దడి తలెత్తి ప్రజలు, మూగ జీవాలు తీవ్ర అల్లాడిపోతున్నాయి. ఈ తీవ్ర వర్షాభావ పరిస్థితి నుంచి ఉపశమనం లభించాలని ఆకాంక్షిస్తూ స్థానిక ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు చేపట్టారు.
జిల్లా గూడూరు రూరల్ మండలంలోని విందూర్ గ్రామంలో దారుణ హత్య కలకలం రేపింది. గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మిద్దెపై 28 ఏళ్ల యువకుడు షాహుల్ గొంతు కోసిన స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనంగా మారింది. ఉదయం స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గూడూరు రూరల్ పోలీసులు ఆధారాలు సేకరిస్తూ గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారన్న అనుమానంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలపై రూరల్ పోలీసు విచారణ కొనసాగుతోంది. ఎగువ రాష్ట్రాలు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతి రోజురోజుకు పెరుగుతోంది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం సరార్దన్ కాటన్ బ్యారేజీ వద్ద వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా వరద మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాజమహేంద్రవరం వద్ద గోదావరి ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఎగువ రాష్ట్రాలతో పాటు తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరికి వరద పోటెత్తుతోంది. నిడదవోలులో భారీ వర్షాల కారణంగా బస్టాండ్లో నిలిచిన వర్షపు నీరుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెంటనే స్పందించారు. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికీ సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడిన మంత్రి అత్యవసర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు మోటార్ల సహాయంతో బస్టాండ్లో నిలిచిన వర్షపు నీటిని తొలగించి ప్రయాణికులకు ఉపశమనం కలిగించారు. ఇవి ఇంతవరకు నా అప్డేట్స్. చూస్తూనే ఉండండి కంచెల టీవీ స్పీడ్ న్యూస్.